నిన్న ఒక పత్రిక పనిగట్టుకొని మాజీ మంత్రివర్యులైనటువంటి రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద అబద్ధపు కథనం అల్లింది. ఆ కథనాన్ని నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలలో వేయటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పనిగట్టుకొని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విషప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి, ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, కనీసమైనటువంటి బాధ్యత, పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం కాదు, అసలు చాలా ఘోరం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి, కూటమికి మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. నిజం నిలకడతో బయటికి వస్తుంది. రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి, ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చేస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికి చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.